కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు సీట్లు కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహ్మద్ అజీం అన్నారు. 45వ డివిజన్ కార్పొరేటర్గా తనకు సీటు కేటాయించకుండా పెద్దపల్లి రవీందర్కు టికెట్ ఇస్తున్నారంటూ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేంద్రరావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్లో 10 నుంచి 15 సీట్ల వరకే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జోసన్ చెప్పారు. అందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులు అన్నలు వచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ అజీం. నేను 45వ డివిజన్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అని గత 3 నెలల నుంచి నేను పాంప్లెంట్లలో కానీ ఎక్కడ కూడా నేను పెన్షన్ పాంప్లెంట్లో కానీ అంతటా నేను పబ్లిసిటీ ఫ్లెక్సీలలో కానీ ప్రతి ఫ్లెక్సీలో నేను ఏర్పాటు చేసినప్పటికీ కూడా నేను కాంటెస్టింగ్ కార్పొరేటర్ అని 45వ డివిజన్ కాంటెస్టింగ్ కార్పొరేటర్ అని మెన్షన్ చేస్తున్నాను. కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు. నేను గతంలో 2020లో కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని అప్పుడు 14వ డివిజన్ ఉండే 14వ డివిజన్ కార్పొరేటర్గా పార్టీకి ఉనికిని కాపాడిన. అప్పుడు పోటీ చేయమంటే ఎవరు పోటీ చేయడానికి కూడా రాలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఉనికి కాపాడుతున్న అప్పుడు నేను పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కష్టపడుకుంటా డివిజన్లో ప్రతి సమస్యపై నేను పోరాడుతూ ప్రతి సమస్య నాకు తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఓడిపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని అక్కడ టిఆర్ఎస్ లో వేరే వాళ్ళు జాయిన్ అయినారు. ఆ వ్యక్తికి టిఆర్ఎస్ సంబంధించిన టికెట్ కూడా లేదు. ఆ వ్యక్తికి ఎలాంటి రాజకీయ భవిష్యత్ లేదు. ఏదైతే అధికారంలో ఉన్నదో ఆ అధికారంలో జాయిన్ అయితే భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో వెల్చెల రాజేంద్రరావు మాయమాటలు చెప్పి జాయిన్ కావడం జరిగింది. కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ మరి ఆయనకు తెలిసి చెప్పి అయినా కనీసం ఇన్ఛార్జ్ వాళ్ళు ఉండరు, లోకల్ సంబంధించిన డివిజన్ ప్రెసిడెంట్లు ఉండరు, వాళ్ళని కనీసం అడిగి జాయిన్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. అంటే సోకాస్ నోటీసులు కార్యకర్తలకేనా? సోకాస్ నోటీసులు మీకు చల్లవా? ఇంకొకటి చెప్తున్నా, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్పినారంటే ఆనాడు మేము యూత్ కాంగ్రెస్ లో స్పోక్ పర్సన్ ఉన్నప్పుడు కానీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ రివ్యూ మీటింగ్ లో యూత్ కాంగ్రెస్ కు ఎక్కడ కూడా మేము అన్యాయం చేయము, 20% యూత్ కాంగ్రెస్ కి కేటాయిస్తా అని చెప్పినారు. మరి కరీంనగర్ లో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నేను ఉన్నాను కదా, మరి సర్వేలలో అన్ని పేర్లు నాదే వచ్చింది కదా, నాకు ఎక్కడ తక్కువ ఉన్నది? మరి ఒకవేళ మీరు టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే నేను టికెట్ ఇవ్వము, వేరే దారి చూసుకోమని చెప్పేది ఉండే కదా. మరి నేను లాస్ట్ రోజు వరకు ఈ రోజు వరకు కూడా మీరు నన్ను భ్రమ్యపెట్టి నీకే టికెట్ వస్తుంది నువ్వు ఓపిక పట్టు, నీకే టికెట్ వస్తుంది నువ్వు ఓపిక పట్టు అని ఇలా వెల్చెల రాజేంద్రరావు నువ్వు జాయిన్ చేయించుకున్నా అని ఈ రోజు నువ్వు టికెట్ కోసం ఆయనకి పైసలకు అమ్ముడు పోయి నువ్వు ఇలా ఆయనకి టికెట్ ఇప్పిస్తున్నావు. ఖబర్దార్ వెల్చెల రాజేంద్రరావు, నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు, రేపు భవిష్యత్తు నీకు ఎక్కడ కూడా లేదు. ఇక ప్రతి ఒక్క కార్యకర్తని మీద వ్యతిరేకత ఉన్నది. నీ కరీంనగర్ లో నీకు పునాది కూడా నీకు ఆ పుట్టకథలు ఉన్నాయి. నీ కరీంనగర్ లా ఇది రాసి పెట్టుకో. వెల్చెల రాజేంద్ర ఏదో నీకు డబ్బు ఉంది కానీ ప్రజలు అందరూ అనుకుంటున్నారు డబ్బుతోనే ఇక్కడ ఏం కాదు, డబ్బుతోనే ఇక్కడ కూడా ఏం కాదు. ప్రజలను ఆశీర్వాదం కావాలి, ప్రజలకు సేవ చేసే వాళ్ళు కావాలి, ప్రజల మధ్య ఉండేటోళ్ళు కావాలి. నువ్వు లేకపోతే తెల్లారు వేస్తే హైదరాబాద్ కి పోతావు, నీకు సీట్ రాకముందు, నీకు ఇన్ఛార్జ్ రాకముందు నువ్వు కరీంనగర్ లో ఉన్నావా? కరీంనగర్ లో నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు? నీకు కరీంనగర్ లో నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? హైదరాబాద్ లో ఉన్నావు. నువ్వు 3 నెలల దాకా నువ్వు హైదరాబాద్ లో ల్యాబింగ్ జరిపి నువ్వు ఇలా ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి తీసుకున్నావు. ఇన్ఛార్జ్ పదవి తీసుకున్న తర్వాత నువ్వు మొట్టమొదటి కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినాయి. ఇవాళ కార్పొరేషన్ నువ్వు సునీల్ రావుతో కుమ్మక్కై ఇవాళ కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ సునీల్ రావు నువ్వు తిట్టుమని చెప్తున్నావు. నువ్వు సునీల్ రావు నువ్వు తిట్టుకుంటా ఇలా బీజేపీని బలోపేతం చేస్తున్నావు. ఇలా నువ్వు బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నావు. నువ్వు ముస్లింలను ఎక్కడ న్యాయం చేసినావు? ముస్లిం కార్యకర్తలను ఎక్కడ న్యాయం చేసినావు? నీకు చుట్టుపక్కల ముస్లిం నాయకుడు ఉన్నాడా? ఒకసారి చెప్పు వెల్చెల రాజేంద్రరావు. ఖబర్దార్, నువ్వు అనుకుంటున్నావు అధికార పార్టీలో ఉన్నాము, మేము ఏం చేస్తే నడుస్తాయి అనుకుంటున్నావు. మేము కూడా చిన్నప్పటి నుంచి రాజకీయ అనుభవంతోనే నీ ఎలక్షన్ల, నీ ఎంపీ ఎలక్షన్ల, నీ కరీంనగర్ లా నీకు ప్రచారం చేసింది ఎవరు? మేము కాదా? మా ఎలక్షన్ లో నువ్వు మాకు సపోర్ట్ చేస్తా అన్నది నువ్వు కాదా? అప్పుడు మా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడింది నువ్వు కాదా? ఇలా నువ్వు కార్యకర్తలను
చిన్న చూపి చూసి ఏదైతే వారం 10 రోజులు రాలేదు వాళ్ళకి టికెట్ ఏ విధంగా ఇస్తావా నువ్వు? వాళ్ళకి సభ్యత్వం ఉన్నదా? మాకేమో సభ్యత్వం ఉన్నది. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళు వెల్చల రాజేంద్రరావు నువ్వు నిజంగానే ఇన్ఛార్జ్ అనుకుంటే, నీకు నిజంగానే నీకు దమ్ము ఉంటే, నీకు నిజంగానే నువ్వు మొగడు అనుకుంటే, నువ్వు ప్రతిసారి నువ్వు అంటావు కదా వెల్చల రాజేంద్రరావు నాకు సీఎం నాకు రిలేషన్షిప్ ఉన్నది, నాకు సీఎం తో రిలేషన్షిప్ ఉన్నది, నాకు సీఎంఏ చెప్తుండు, సీఎంఏ చేయమని చెప్తున్నావు కదా. నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే వెల్చల రాజేంద్రరావు నీకు ఇప్పుడు